అమ్మ బాబోయ్ ఇవాళ అన్నారు నిజమో కాదా కానీ 400 మెట్లు అని చూస్తే నిజం అనిపిస్తుంది. ఒకసారి చూడండి, చూస్తారుగా. ఇప్పుడు నేను మీకు అద్భుతమైన సీనరీ చూపించబోతున్నా. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రెడీయా? చూపిస్తా పడండి. చూసారా అద్భుతంగా ఉంది వాటర్ ఫాల్ అయితే. పై నుంచి అయితే మనకు వాటర్ ఫ్లో అయితే కనిపిస్తుంది పై నుంచి. ఇప్పుడు ఇది మనం రెండో స్టెప్ వచ్చా, కింద ఒక స్టెప్ చూపించా. ఇది పైకి వెళ్తే పీక్స్ అన్నట్టు. ఇక్కడ నుంచి పడే వాటర్ ఫాల్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సూపర్ ఉందా. నేనైతే పైకి వెళ్ళి చూపిస్తా. అద్భుతమైన కటిక వాటర్ ఫాల్ ఇంత అద్భుతంగా ఉంటుంది కదా. ఇక్కడ నుంచి సూపర్ ఉంది. ఇక్కడ నుంచి అరకు వచ్చేటోళ్ళు ట్రైన్ జర్నీ చేస్తే సూపర్ ఉంటుంది. ట్రైన్ అయితే మస్తు ఉంటుంది. టన్నుల మీదకి వెళ్ళి ఒక ట్రైన్ అయితే మన మీదకి వెళ్ళిపోతుంది. చూడండి, మన అదృష్టం కొద్దిగా అనిపించింది. ఈ 300 అట. తినాలనుకునే వాళ్ళు ఆర్డర్ ఇచ్చి వెళ్ళి పైకి మీద ఎక్కి అలసిపోయి వచ్చే వరకు రెడీగా ఉంటే తిని ఆరామ్స్గా ఉండే వెళ్ళచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలీ విహారీ. ఈ వీడియోలో మనం వచ్చేసి బొర్రా గుహలు చూసినాక దాని పక్కనే ఉన్నటువంటి కటిక వాటర్ ఫాల్ని అయితే చూడబోతున్నాం. అయితే బొర్రా గుహ చూసి వచ్చిన తర్వాత అదే దారిలో మీరు స్ట్రైట్గా ఇలా నడుచుకుంటూ వస్తే కాస్త ముందుకు మీకు అక్కడ బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు పైన చూడవచ్చు మీరు ఆరో మార్కు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అక్కడ బోర్డుకు కనిపిస్తుంది. అటు స్ట్రైట్గా వెళ్తే ఇటువైపు ఈ షాప్ నుంచి స్ట్రైట్గా కటిక వాటర్ ఫాల్, ఇటువైపు బొర్రా గుహలు. బొర్రా గుహలు చూసాం కదా, మనం ఇప్పుడు కటిక వాటర్ ఫాల్ చూద్దాం. ఓకేనా, వెళ్దాం పద. వెళ్ళే వారికి ఇక్కడ జీప్స్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకేనా, ఇలా జీబులలో కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఒకవేళ ఒక్కరే వస్తే మాత్రం ఈ చర్చ్ పక్క దారి, ఎందుకంటే ఇటువైపు చూస్తే మీకు అక్కడ 2 దారులు కనిపిస్తాయి. అందుకే కన్ఫ్యూజ్ కావద్దని చెప్తున్నా. చర్చ్ పక్కకి ఏదైతే ఉంటుందో దారి, ఈ దారిలోనే మనం వెళ్ళాలి. మళ్ళీ ఇంతకుముందు మాదలనే 2 దారులు వస్తాయి. మళ్ళీ లెఫ్టే. ఇంతకుముందు చర్చ్కి ఎట్లా పోయినాం అట్లనే రావాలి మనం. ఓకేనా, కన్ఫ్యూజ్ ఎక్కడ కాకండి, ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉన్నది. మీరు ఒక్కలే కనుక వచ్చారనుకో చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే చెప్పిన మొత్తం లెఫ్ట్కే చంపుర్రి. ఇప్పటి వరకు అయితే ఏమన్నా ముందట ఏమన్నా ఉంటే వేరే టర్నింగ్స్ చెప్తా. 9 కిలోమీటర్స్ అట, వెళ్దాం పద. కటిక వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలో మీకు వాటర్ ఫ్లో చూడొచ్చు, అద్భుతంగా అవుతుంది కదా. చూస్తున్నాగా ఏ విధంగా మంచి ప్రవాహం. లైవ్లో చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అప్ప. ఇట్లా వీడియోల కన్నా సూపర్ ఉంది. చూసారుగా, కచ్చ రోడ్ మొత్తం రోడ్ వేస్తారు కొత్తగా. రోడ్డు మాత్రం కచ్చగా పైంట్రీ ఉన్నట్టున్నది చూసిరా. మన అది కూడా ఉన్నది. ఇంకా అరకుకు పోతే నెక్స్ట్ లెవెల్ వీడియోస్ వస్తాయి. హైలైట్ వీడియోస్ ఉన్నాయి. ఛాన్స్ ఉంటే ఇలా సాయంత్రం కూడా ఇంకా చాలా క్యాప్చర్ చేద్దాం. చాలా అడ్వెంచర్స్ చేయాలి మనం. ఓకేనా, ముందుకెళ్దాం. ఇక్కడ బోర్డు వస్తుంది. కట్క వాటర్ ఫాల్కు 1 కిలోమీటర్ దారని ఇక్కడ ఒక చెక్ పోస్ట్ పెట్టారు. ఓకే, చెక్ పోస్ట్ దగ్గర 20 రూపీస్ టికెట్ అయితే. ఓకేనా, ఇప్పుడు టికెట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం. దారి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ట్రెక్కింగ్ చేస్తూ మీదికి వెళ్ళాలి. ఆ పక్కన వాటర్ ఫ్లో కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఇప్పుడు మనం మీదికి వెళ్దాం. 1 కిలోమీటరు. ఇలా మీదికి వచ్చిన తర్వాత ఇక్కడ జీబులు ఉంటాయి. ఇటువైపు అయితే బైక్స్ పార్కింగ్ చేయాలి. ఓకేనా, మనం ఇట్లా మీదికి వచ్చాం. ఇక్కడ నుంచి అయితే మనకు ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. పైకి వెళ్దాం. అరకు వచ్చేటోళ్ళు ట్రైన్ జర్నీ చేస్తే సూపర్ ఉంటుంది. ట్రైన్ అయితే మస్తు ఉంటుంది. టన్నుల మీదకి వెళ్ళి ఒక ట్రైన్ అయితే మన మీదకి వెళ్ళిపోతుంది. చూడండి, మన అదృష్టం కొద్దిగా అనిపించింది. ఇక్కడ నుంచి వస్తుంది వస్తున్నారా. ట్రైన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇట్లా ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళి కూర్చుంటాం. ట్రైన్ జర్నీ చేస్తే అవే టనల్స్ అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ టనల్సే సూపర్ అనిపిస్తాయి మీకు. భలే ఉంటాయి ఆ టనల్స్ నుంచి జర్నీ అయితే.
వీలైతే అది చూపించే ప్రయత్నం చేస్తా. దానికోసం స్పెషల్గా నేను ట్రైన్ తీసుకొని నా బైక్ తీసుకొని వెళ్ళి నేను అరకులో తీసుకున్న బైక్ మొత్తం ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత అది తీసుకుపోయి విశాఖపట్నంలో అప్పచెప్పి అక్కడ ఎర్లీ మార్నింగ్ ట్రైన్ క్యాచ్ చేసి నేను ఇటు రావాలి. ఆ ట్రైన్లో టనల్స్ కాబట్టి అది కూడా కేవలం టూరిస్టుల కోసం నడిపిస్తున్న ట్రైన్ మాత్రమే. అందుకే డైలీ ఒక ట్రైన్ మాత్రమే ఉంటుంది, కానీ అద్భుతంగా అయితే ఉంటుంది. దాదాపు మీకు 37 టనల్స్. ట్రెక్కింగ్ స్టార్ట్. ఇక్కడ బ్యాంబూ చికెన్స్ ఎంతన్నా? బ్యాంబూ చికెన్ ఎంత? బ్యాంబూ చికెన్ హాఫ్ కేజీ 300. హాఫ్ కేజీ 300 చెప్పేసుకొని వెళ్ళాలి, వెళ్తే రిటర్న్ ఇచ్చేలోగా రెడీగా ఉంటుంది. ఓకే, తినాలనుకునే వాళ్ళు హాఫ్ కేజీ 300 అట. తినాలనుకునే వాళ్ళు ఆర్డర్ ఇచ్చి వెళ్ళి పైకి మీద ఎక్కి అలసిపోయి వచ్చే వరకు రెడీగా ఉంటుంది, తిని ఆరామ్స్గా వెళ్ళచ్చు. ఓకేనా? ఇక్కడ మనం ముందు ఇలా అయితే మనకు జర్నీ స్టార్ట్. స్టెప్స్ నుంచి అది అటువైపు అయితే వెళ్ళకండి, ఇటువైపు నుంచి వెళ్ళండి. చూస్తారుగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆల్రెడీ వాళ్ళు కలిసి వచ్చిర్రు. ఆల్రెడీ వాటర్ ఫాల్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ ఎండకు నిలుచుంటాడు. చెప్పను సార్ ఎండాలి. అవును బ్రో, అక్కడ మీదికి వెళ్ళాలి. ఇప్పుడు 2 దారులు ఉన్నాయి, ఈ దారి. మనం వెళ్ళాల్సింది ఈ దారికి. ఓకేనా? ఇట్లా మనం మీదికి వెళ్ళాలి. వెళ్దాం, ఎక్కుదా, మీదికి ఎక్కాలి. బ్యాంబూ చికెన్ మనం అరకులా ట్రై చేద్దాం, ఎందుకంటే ట్రెక్కింగ్ చేసేది బాగున్నది. తింటే ట్రెక్కింగ్ చేయరాదు, వామిటింగ్ వస్తుంది కాబట్టి. ఓకేనా? హల్వా తీసుకున్నాం కదా, అదైతే ట్రై చేద్దాం. మనం మీదికి వెళ్దాం పదా, ఎట్టున్నావు చూద్దాం. మీదికి వెళ్ళి ప్రతి చోట అయితే మీకు వాటర్ బాటిల్స్, లెమన్, కంకులు ఇవైతే ఉంటాయి. కలిసిపోకుండా ఏదో ఒకటి తినుకుంటూ పోవచ్చు. ఇక్కడ చెరుకు కూడా ఉన్నది. ఓకే, ఇప్పుడు మనం మీదికి వెళ్దాం. ఎట్టున్నావు చూద్దాం. అమ్మ బాబోయ్, ఇవాళ అన్నారు నిజమో కాదా కానీ 400 మెట్లు అని చూస్తే నిజం అనిపిస్తుంది. ఒకసారి చూడండి, చూస్తారుగా ఇట్లా మీ దాకా ఎక్కాలి. ఎక్కుదాం కదండి. సౌండ్ చూసారుగా, వాటర్ సౌండ్ సూపర్ వస్తుంది కదా, వినిపిస్తుందా? సైలెంట్గా వినండి వాటర్ సౌండ్. పైకి ఎక్కుదాం. అలసిపోతే కూర్చునేందుకు ఇలా బెంచెస్ ఉన్నాయి. ఓకేనా? ఆ చెట్టు మీద రాస్తుంది చూసారా, నో ఆల్కహాల్ నాట్ అలౌడ్, నో ప్లాస్టిక్ అని రాసింది. ఫైన్ 500 రూపాయలని. మనకైతే అలవాట్లేదు, బచాయించడం. ఓకేనా? కూర్చున్నాం కాబట్టి కాస్త ముందుకెళ్దాం, ఎందుకంటే మనకి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి తిరిగేటి. కటిక అయిపోయిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాలి. అరకు ఇంకా మనం స్టార్ట్ అయ్యాలి దారిలో కాబట్టి ఫస్ట్ ఇవి 2 నెక్స్ట్ లెవెల్ వీడియోస్ వస్తాయి. ఒక్కొక్కటి అయితే అద్భుతంగా ఉంటాయి. చూడని వాళ్ళు మాత్రం కంపల్సరీ అయితే లైక్ షేర్ చేసుకొని అయితే చూడండి. ఇక్కడ వెళ్ళే దారిలో మీకు ఇక్కడ చిన్నగా ఇంకొక దారి కనిపిస్తుంది. ఈ దారి ఎటు వెళ్తుందంటే కింద మీకు ఒక మినీ వాటర్ ఫాల్ ఉంటుంది కదా, పైనుంచి కింద పడేది, అదైతే కనిపిస్తుంది. అది ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు నేను మీకు అద్భుతమైన సీనరీ చూపించబోతున్నా. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రెడీయా? చూపిస్తా పడండి. చూసారా, అద్భుతమైన వాటర్ ఫాల్స్. ఇది చిన్నదే, ఇంకా పైకి వెళ్ళాలి. ఇలా జాగ్రత్త వెళ్తుంది. చాలామంది వీడిగా వస్తున్నారు, అనిపిస్తుందా? వావ్, సూపర్ ఉంది కదా వాటర్ ఫాల్ అయితే. ఇంకా మనం పైకి వెళ్దాం. పై నుంచి వస్తుంది ఫ్లో మాత్రం స్టెప్ బై స్టెప్ కాబట్టి. ఓకే, పైకి వెళ్ళి చూపిస్తా. అద్భుతంగా అయితే ఉంటుంది వాటర్ ఫాల్. ఓకే, మనం ముందుకు వెళ్దాం పదండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళి చూద్దాం. చెట్లు చూడవచ్చు ఏ విధంగా ఉన్నాయో, చాలా పెద్ద ఉన్నాయి చెట్లు అయితే. అట్లా స్టెప్ బై స్టెప్ అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు ఒక స్టెప్ కిందికి చూసారుగా, ఒక స్టెప్ మీదికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఇక్కడి నుంచి కూడా చూపిస్తా ఎలా ఉందో. చూపించినాక పైకి వెళ్దాం, పైన ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఒకసారి నా బ్యాక్డ్రాప్లో చూడవచ్చు వాటర్ ఫాల్ ఎంత అద్భుతంగా ఉందో. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఈ స్టెప్ ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తా. అద్భుతంగా అయితే ఉంటుంది. దాని తర్వాత నేను మీదికి వెళ్తా. అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ చాలామంది స్నానం చేస్తున్నారు, వాళ్ళని కూడా చూపిస్తా. చూసారుగా నా బ్యాక్డ్రాప్లో
వాళ్ళిద్దరు అక్కడ. ఆయన అయితే డైరెక్ట్ పడుకున్నాడు, స్పీకర్ పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి పైనుంచి చూపిస్తా. అయితే ఫోటో చేయడానికి రెడీగా ఉన్నాడు. అద్భుతంగా ఉంది కదా వాటర్ ఫాల్ అయితే. పైనుంచి అయితే మనకు వాటర్ ఫ్లో అయితే కనిపిస్తుంది పైనుంచి. ఇప్పుడు ఇది మనం రెండో స్టెప్ వచ్చాం, కింద ఒక స్టెప్ చూపించా. ఇది పైకి వెళ్తే పీక్స్ అన్నట్టు. అక్కడ నుంచి పడే వాటర్ ఫాల్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సూపర్ ఉందబ్బా. నేనైతే పైకి వెళ్ళి చూపిస్తా. ఇక్కడ కూడా భయ్యా మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు భయ్యా. ఇక్కడున్న భయ్యాలందరూ ఎస్ఆర్కే ఫోజ్కి రెడీ ఉన్నారు. భయ్యా స్టార్ట్. చూస్తున్నారుగా, ఒక్కసారి వాళ్ళని చూపిస్తా. పై నుంచి చూడొచ్చు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. అద్భుతమైన వాటర్ ఫాల్ చూసినాం కదా, నెక్స్ట్ మీదికి వెళ్ళి మీది నుంచి చూపిస్తా. భలే ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది వాటర్ ఫాల్. మీదికి అయితే అలా దారి ఉంది మీదికి, కొద్దిగా జిగ్జాగ్ అనిపిస్తుంది కదా. మనం ఇలా కిందికి వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం ఇట్లా మీదికి వెళ్ళాలి. బా, ఏమనుకున్నా కానీ చూస్తే మాత్రం సూపర్ ఉంది వాటర్ ఫాల్ మాత్రం. మీదికి వెళ్ళి అంటే ఫ్లో అనేది స్ప్రింకిల్ వాటర్ ఎట్లా పడతాయో అట్లా అద్భుతంగా అయితే పడుతున్నాయి. మనకు మెష్ కూడా వేశారు, ఎటువైపు కింద పడకుండా మంచిగా ఉండేది జాగ్రత్తగా. ఓకే, పర్లేదు, బెటర్. దారే కొద్దిగా కచ్చదారి, అంటే మన దాన్ని ఏమంటారు అంటే స్టోన్స్ ఉన్నాయి. మన ఇప్పుడే డాంబర్ వేస్తారు, డాంబర్ రోడ్డు. కంకర ఉన్నది, కానీ వాటర్ ఫాల్ మాత్రం వర్త్ అంత బాగుంది. ఇప్పుడు మనం మీదికి వెళ్దాం. ఆల్మోస్ట్ చేరుకున్నాము మెయిన్ పాయింట్ అయితే. చూస్తున్నారా, సూపర్ ఉంది. చూద్దాం ఎట్లున్నా. ఎక్సలెంట్ అనిపిస్తుంది చూడడానికి. అది ఇక్కడి సూపర్గా అనిపిస్తుంది. ఆడ బ్యాగ్ ఇప్పాను, దారి చూసారు ఎట్లున్నట్టున్నా. చాలా జాగ్రత్త అయితే ముందుకు వెళ్ళాలి. జాగ్రత్త మెల్లిగా చూసుకొని పెట్టి. ఎందుకంటే ఒకసారి వీడాను మనం వెళ్ళే దారిలో చూసారా, స్లిప్ ఇలాంటి స్టోన్స్ని అడ్జస్ట్ మనకు. అద్భుతమైన వాటర్ ఫాల్ చూపించబోతున్నాను. చూస్తున్నాను ఏ విధంగా ఉందో. అక్కడ నుంచి పడుతుంది. చూసారుగా అద్భుతమైన కటిక వాటర్ ఫాల్, ఇంత అద్భుతంగా ఉంటుంది కూడా. నెక్స్ట్ లెవెల్ ఉంది చూడడానికి అయితే. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ వచ్చి చూడండి. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ నుంచి వ్యూస్ కూడా సూపర్ ఉన్నాయి. ఇక్కడ నుంచి సీనరీస్ కూడా డౌన్ నుంచి చూపిస్తాం. ఇంత ఎత్తు నుంచి పడుతుంది చూసారు కదా, అద్భుతమైన కొండల మధ్య వర్త్ ఇంత అద్భుతంగా. కొంచెం చూడవచ్చు బాగా వరకు.
ఏ మాట కా మాట కానీ ఎక్కడం కష్టం, కానీ దిగుడు మాత్రం ఈజీ. మళ్ళీ అద్భుతంగా అయితే ఉంది. వాటర్ ఫాల్స్ కూడా చూడ్డానికి కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. వాటర్ ఫాల్స్ అన్నీ అద్భుతంగా అనిపించినాయి. ఓకేనా. అయితే వైజాగ్ నుంచి వెళ్ళి నేను అరకు వెళ్ళాలంటే ట్రైన్ ఉంటుందని చెప్పలేదు డైలీ ఒకటి. మళ్ళీ నేను మొత్తం ట్రిప్ కంప్లీట్ అయినాక బైక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వస్తా అని చెప్పినా కదా, ఏది ట్రైన్లో. ఆ ట్రైన్ వచ్చేటప్పుడు మీకు చాలా టనల్స్ ఉంటాయి, దాదాపు 39 టనల్స్ ఏమి ఉంటాయట. ఆ టనల్స్ ఎట్లుంటాయో చూపించినందుకు, టనల్ చూపించినందుకు వచ్చిన నేను. ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాక్, ఇదే టనల్. ఇక్కడ చూసారా టనల్ నెంబర్ 44 అట, అంటే 49 టనల్స్ కావచ్చు. అద్భుతంగా అయితే ఉంటుంది. నాతో పాటు పరిచయమైన దోస్తులు కూడా వచ్చారు. హాయ్ బ్రోస్. టనల్ చూద్దామా అనుకున్నాం, ఆటోమేటిక్గా ఇంతకుముందే టనల్ చూద్దాం అనిపించింది, ఎంబడి చూసేయాలని పక్కకి వచ్చేసినాం డైరెక్ట్. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా. నాకు తెలిసినంత వరకు అరకులో ఒక టనల్ మాత్రం దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది అక్కడ. చాలామంది ఆ టనల్ వచ్చినప్పుడే అరుస్తారు ట్రైన్లో, అందుకే దానికోసమైనా మనం ఆ వీడియో తీయాలని వచ్చిన. అందుకే టనల్ చూపిస్తా. భలే ఉంది ఆ టనల్. అంతా కేవ్ లెక్క లేదా? ఇగో ఇదే వచ్చేసి టనల్ చూస్తున్నారుగా. లెంత్ వచ్చేసి 224 మీటర్స్. టనల్ నెంబర్ అని ఉంది చూడండి, 44 అని. భలే ఉందా టనల్ మాత్రం. ట్రైన్లో వస్తే మాత్రం ఫుల్ వరుతారు ఈ టనలే. ఆ టనల్ ఇప్పుడు మనం చూస్తాను. సూపర్ ఉంది టనల్, చల్లగా ఉన్నది. కానీ చూడవచ్చు ఏ విధంగా ఉంటాయో. అంటే టనల్స్ ఎట్లుంటాయి మీకు చూపించాలి అని చెప్పి మాత్రమే రావడం జరిగింది. ఈ టనల్స్లో మీరు గమనిస్తే ఇక్కడికి ఇది కనిపిస్తుంది చూడండి స్పేస్. ఇవి ఎందుకు పెడతారంటే, ఎప్పుడైనా టనల్లో మీరు ఏదైనా ట్రైన్కు పట్టీలు గట్రా ఏమైనా మరమ్మతులు చేస్తారు కదా, ఆ టైంలో ట్రైన్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా వీళ్ళు ఇందులోకి వెళ్ళిపోతారు. అప్పుడు ట్రైన్ ఇలా వెళ్తుంది కాబట్టి ఏదైనా పడ్డా ఏది జరిగినా కూడా ఏం కాకుండా ఇది ఉంటుంది. అందుకే దీన్ని మ్యాన్ హోల్స్ అని అంటారు. ఈ మ్యాన్ హోల్స్ అందుకే పెడతారు. టనల్ మాత్రం సూపర్ ఉన్నది. ఆ వైపు నుంచి వెళ్తూ వస్తుందంటే అటువైపు ఎండ్ అని చూసారు కదా. ఒక గుట్టనే మిషన్ తోటి మొత్తం దాన్ని డ్రిల్ చేస్తారు. దీన్ని చూపించాలని అయితే వచ్చిన. అక్కడ ఘాట్ రోడ్ చూసారా, అబ్బా అబ్బా పాము లెక్క మామూలుగా లేదు కదా ఘాట్ రోడ్. మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది కదా ఘాట్ రోడ్. మీరు ఇక్కడ చూసారు కదా పాము లెక్క ఎట్లా తిరిగి ఉందో, అంత ఎత్తు నుంచి వచ్చాము. మహాబలేశ్వర్ ఎట్లున్నదో ఆ ఫీల్ వచ్చింది ఇప్పుడు ఈడికి వచ్చిన తర్వాత, అంత ఎత్తులో చూసారు కదా. మనం ముందుకెళ్దాం. మొత్తానికి ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో మాత్రం సూపర్ వచ్చింది, ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. వర్త్ నిజంగా ఈడి దాకా వచ్చినప్పుడు కంపల్సరీ చూడాలి. ఈ సీజన్లోనే ఇట్లుంటాయి వాటర్ ఫ్లో. ఆ ప్రెషర్ ఎక్కువ ఉన్నది, గాలికి ఇంకా మస్తు వస్తుంది స్ప్రింక్లింగ్. అదే వర్షాకాలంలో అయితే ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించుకోవచ్చు. కంపల్సరీ అయితే వీలైతే వర్షాకాలంలో మళ్ళీ ఒకసారి రావాలి, అంత అద్భుతంగా ఉంది. ఓకేనా, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. మీ అలీ విహారీ. కీప్ వాచింగ్.